చాలామందికి ఒక డౌట్, ఎలా దేవుణ్ణి స్తుతించాలి? ఆత్మతో సత్యముతో యథార్థముగా ఆరాధించమన్నాడు కదా దేవుడు. ఎలా మరి ఆత్మతో సత్యముతో నేను ఆరాధించాలి? చాలామందికి మరి ఈ డౌటు ఒక అనుమానంగానే మిగిలిపోతా ఉంది. అది తెలుసుకోలేక, దేవుణ్ణి ఆరాధించలేక, దేవుని ఆశీర్వాదాలను చాలామంది పోగొట్టుకుంటున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా మన ఆరాధన దేవుని సన్నిధానానికి వెళ్ళాలి అంటే, మన కంఠస్వరం దేవుని సన్నిధిలో వినబడాలి అంటే ఏం చేయాలి? ఎలా చేయాలి? దేవుణ్ణి ఎలా మనము మహిమపరచాలి అనేటువంటి విషయాన్ని ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. నిజంగా మన జీవితాల్లో కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 1వ వచనంలో మరి కీర్తనకారుడు రాస్తున్నాడు, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నేను ఎల్లప్పుడూ యెహోవాను స్తుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును అని రాస్తున్నాడు. నిజంగా ఆయన కీర్తి, ఆయన యొక్క మరి స్తుతి మన నోట ఉండాలి. అప్పుడే మన జీవితాల్లో నిజంగా దేవునికి మనము మహిమ చెల్లించేటువంటి వారముగా ఉండగలం. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఆనాడు మరి దేవుని పిల్లలు, భక్తులు దేవుని ఆరాధించారు. దేవుని మందస్సము ఉండేది, మరి అక్కడ ఒక గుడారము ఉండేది. ఆ ప్రత్యక్ష గుడారములో దేవుడు తన్ను తాను మహిమపరుచుకోవాలని మోషే ద్వారా మరి దేవుడు ఆ ప్రజలను హెచ్చరించాడు. మోషే ద్వారా ప్రజలతో మరి ఆజ్ఞాపించాడు, ఎలా నన్ను మీరు ఆరాధించాలి అని చెప్పినప్పుడు నిజంగా ఆనాడు బలులు అర్పించేటువంటి వారు, బలులు అర్పించేటువంటి విధానము కూడా మరి మోషే ద్వారా తెలియపరిచాడు. ఎలా బలులు అర్పించాలి, ఏ విధంగా బలులు అర్పించాలి, అందులో మనం గమనించినట్లయితే చూడండి, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో కూడా మరి పేతురు గారు మరి చాలా చక్కగా బలుల గురించి రాస్తా ఉన్నాడు. నిజంగా కొత్త నిబంధనలో మనకున్నటువంటి బలులు ఏంటి? పాత నిబంధనలో చాలా వరకు బలులు అర్పించి దేవుణ్ణి మహింపరిచారు. మరి కొత్త నిబంధనలో మనము ఏ విధంగా బలులు అర్పించి దేవుణ్ణి ఆరాధించగలం? అవి ఎలాంటి బలులు? ఇప్పుడు శరీర సంబంధమైన బలులు మనం అర్పించగలమా? వాటితో దేవుడు మహిమపరచబడతాడా అంటే కాదు అంటూ మరి ఇక్కడ రాస్తున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వాక్యం గమనించండి. యేసు క్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్లవలే ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు అని అపోస్తలుడైనటువంటి పేతురు గారు కొత్త నిబంధన విశ్వాసులమైనటువంటి మనకు వ్రాస్తూ ఉన్నాడు. ఆనాడు మందిరం కట్టించారు. మందిరం అంటే మరి ఆ మందిరంలో బలులు అర్పించబడుతున్నాయి. మరి ఆ మందిరములో బలులు అర్పించినా కూడా దేవుడు సంతోషపడలేదు. కానీ కొత్త నిబంధనకు వచ్చేటప్పటికీ ఈనాడు మనము ఎలాంటి బలులు అర్పించాలి, ఏ విధమైనటువంటి బలులు మనము అర్పించాలి అని కొత్త నిబంధన విశ్వాసులకు వ్రాస్తున్నాడు. మరి ఈ ఆత్మ సంబంధమైన బలులు ఏంటి? ఆనాడు దహన బలి ఉంది, పాప పరిహారార్థ బలి ఉంది. మరి ఇలాంటి బలులన్నీ కూడా పాత నిబంధన గ్రంథంలో రాయించాడు. మరి కొత్త నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి ఆత్మ సంబంధమైన బలులు ఏంటి? ఆత్మ సంబంధమైనటువంటి బలులు మనము ఎలా అర్పించగలం? ఏ విధంగా ఆయనను మెప్పించగలం? ఏ విధంగా ఆయన్ను మనము మహిమపరచగలం? ఏ విధంగా ఆయన ద్వారా మనము దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకోగలం? మరి ఈరోజు కొన్ని విషయాలు మీతో పంచుకుంటాను. ఈ యొక్క విషయాలు మీరు తెలుసుకున్నట్లయితే దేవునితో సత్సంబంధాన్ని కలిగి జీవించేటువంటి వారుగా, నిజంగా దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకునేటువంటి వారుగా ఉంటారు. ఎందుకంటే మరి ఆయన దీవిస్తే ఆపట ఎవరి తరం కాదు. ఈ లోకంలో అనేకులు అనేక వాగ్దానాలు చేస్తారు. నేను అది ఇస్తాను, ఇది ఇస్తాను, నీకు ఆ మాట ఇస్తున్నాను, ఈ మాట ఇస్తున్నాను, నేను తప్పకుండా చేస్తానన్నా, తప్పకుండా మీకు సహాయపడతాను అని మాటతో మాత్రమే సరిపుచ్చుకునేవారు ఉన్నారు.
కానీ దేవుడు మాత్రం అలా కాదు. జాగ్రత్తగా గమనించండి. దేవుడు మాట ఇచ్చి తప్పుటకు ఆయన నరుడు కాడు, దేవుడు. దేవుని బిడ్డలారా, మరి మన జీవితాల్లో దేవుని చేత ఆశీర్వదించబడాలి, దేవుని చేత మనము దీవించబడాలి అంటే నిజంగా మరి ఈ విషయాలు మనం తెలుసుకోవాలి. ఏ దానికైనా సరే ఒక సమస్యకు పరిష్కారం ఉంటుంది, ఒక మరి ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంటుంది. మన జీవితాల్లో కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు, ఇరుకులు, శ్రమలు ఇవన్నీ కూడా మనకు కామనే, ఎందుకంటే అవి రావాల్సిందే. కానీ వాటన్నిటినీ మనం జయిస్తూ, వాటన్నిటినీ మనం దాటుకుంటూ దేవుని చేత దీవెనలు ఎలా పొందుకోవాలో, ఆశీర్వాదాలు ఎలా పొందుకోవాలో మీకు ఈ సీక్రెట్ చెప్తున్నాను. ఈ సీక్రెట్ చాలా జాగ్రత్తగా మీరు గనక మరి పాటిస్తే, మరి వాటిని గనక ఆచరిస్తే అద్భుతంగా మీరు ఆశీర్వదింపబడతారు. ఎందుకంటే ఆయన మరి ఎలాగూ తన బిడ్డలను ఆశీర్వదించాలో ఆయనకు మాత్రమే తెలుసు. కాబట్టి ఎలా మనము దేవుణ్ణి మహిమపరచగలం, ఆయన చేత దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకోగలం అన్న విషయాలు కొన్ని ఈరోజు మరి మీతో నేను పంచుకుంటున్నాను. గమనించండి. ఆత్మ సంబంధమైన బలులు ఏంటి చూద్దాం. రోమాపత్రిక 12వ అధ్యాయం 1వ వాక్యంలో ఒక అద్భుతమైనటువంటి మాట ఉంది. ఏమిటి ఆ మాట అంటే, పరిశుద్ధమును దేవునికి అనుకూలమును అయిన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. మొట్టమొదటిగా మనం చేయవలసినటువంటి పని ఏంటంటే, పరిశుద్ధమును దేవునికి అనుకూలమును అయినా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. ఎందుకు శరీరాన్ని ఆయన పరిశుద్ధంగాను, అనుకూలంగాను, ఆయనకి ఇష్టమైనటువంటి దానిగాను, సజీవ యాగంగా ఆయనకు సమర్పించుకోవాలి అంటున్నాడంటే, ఇదిగో ఈ దేహం అనే గుడారములో ఆయన నివసించాలని కోరుతా ఉన్నాడు. ఈ దేహం అనేటువంటి గుడారములో ఆయన స్థిర నివాసము చేయాలని కోరుకుంటున్నాడు. కొరింథీయులకు రాసిన పత్రిక మనం చూసినట్లయితే అక్కడ మరి మీ దేహము దేవుని ఆలయమని ఉన్నదని మీరు ఎరుగరా, మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు. ఎంత చక్కని మాటనో చూడండి. మన దేహమట ఆయన ఆలయమట. మరి ఆ ఆలయములో ఆయన నివసించాలని కోరుతున్నాడట. నిర్జీవమైనటువంటి రాళ్లతో కట్టినటువంటి మందిరాలతో కాదు, ఇదిగో మీరే సజీవమైన రాళ్ళు, ఆ సజీవమైనటువంటి రాళ్లలో నేను జీవించాలని, నివసించాలని ఆశ కలిగి ఉన్నాను అని అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. మరి మన దేహాన్ని దేవుడు మరి తన యొక్క ఆలయము చేసుకోవాలని ఆశ కలిగి ఉన్నాడు. మరి మనము మన ఆలయాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటున్నామా? ఒక ఆలయము అంటే దాన్ని ఎంత పరిశుద్ధంగా చూస్తాం, ఎంత పవిత్రంగా చూస్తాం, ఎంత జాగ్రత్తగా, అసలు అక్కడ ఎలాంటి పొరపాట్లు జరగకుండా, ఎలాంటి తప్పుడు పనులు జరగకుండా జాగ్రత్తగా, ఏదైనా చేస్తే నాకేదైనా ప్రాబ్లం అవుతుందేమో, నాకేదైనా సమస్య వస్తుందేమో అని భయం, వణుకు కలిగి మనము జీవిస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఒక ఆలయాన్ని అంత పవిత్రంగా చూసుకోవాలి అంటే నిజంగా మరి చాలా భయము, భక్తి ఉండాలి. ఒక ఆలయంలోనికి మనం అడుగు పెడుతున్నామంటే నిజంగా మన జీవితాల్లో ఎంతో భయము, భక్తి ఉంటుంది. అలాగే మన యొక్క శరీరాన్ని కూడా తన ఆలయంతో పోల్చుకుంటా ఉన్నాడు. మరి ఈ ఆలయము దేవునికి నివాస స్థలంగా ఉండాలి అంటే ఏం చేయాలి? అది పరిశుద్ధంగా ఉండాలి, అది పవిత్రంగా ఉండాలి, అది దేవునికి అనుకూలంగా ఉండాలి. ఆ అనుకూలంగా ఎప్పుడైతే దేవునికి ఈ శరీరము చక్కగా కనబడుతుందో అప్పుడు మాత్రమే దేవుడు మనలో స్థిర నివాసం చేస్తాడు. అందుకే హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. ఎప్పుడైతే మన హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటామో, మన హృదయంలోనికి ఎటువంటి దేవునికి అయిష్టమైన, అవిధేయకరమైనటువంటి వాటిని లోనికి రానివ్వకుండా జాగ్రత్త పడతామో అప్పుడే దేవుడు మనలో స్థిర నివాసం చేస్తాడు. ఎందుకంటే మరి ప్రభువు చెప్పాడు, ఇదిగో బయట నుండి ఏవైతే మనం తీసుకుంటున్నామో మరి అవి మనుషుని అపవిత్రపరచవు, కానీ ఇదిగో మనుషుని లోపల నుండి ఏవైతే బయటికి వస్తాయో అవి మనుషుని అపవిత్రపరుస్తాయి.
మరి అవి చాలా ఉన్నాయి శరీర కార్యాలు. మరి గలతీలకు రాసిన పత్రికలో చాలా విషయాలు అందులో వ్రాస్తాడు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నాయని 5వ అధ్యాయంలో శరీర కార్యాల గురించి వ్రాస్తాడు. అవన్నీ మీకు తెలుసు అనుకుంటాను. మరి ప్రియ దేవుని బిడ్డలారా, ఆ శరీర కార్యాలు మనలో నుండి బయటకు వచ్చి మనుషుని అపవిత్రపరుస్తున్నాయి. కాబట్టి ఇదిగో ఈ శరీరములో దేవుడు మరి తన ఆలయముగా తాను మార్చుకోలేక, మనలో నివాసము చేయలేక, ఉండలేక మరి ఆయన మన నుండి దూరం అవుతున్నాడు. మరి ఆయన మన నుండి దూరం అయ్యాడు అంటే మనకు దీవెనలు ఉంటాయా? ఆశీర్వాదాలు వస్తాయా? నో, ఎప్పటికీ రావు. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే. దేవుని ద్వారా దీవెనలు కలిగేటువంటి సూత్రాలు మీతో పంచుకుంటూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ శరీరము మరి ఆయనకు అనుకూలంగా కావాలి, పరిశుద్ధంగా దేవునికి అనుకూలంగా మారాలి. అంటే నువ్వు చేయవలసినది పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగంగా మీ శరీరాలను సమర్పించుకోండి. అనగా మీ దేహాన్ని పరిశుద్ధంగా కాపాడుకోండి. మిమ్మల్ని అపవిత్రపరిచేటువంటి ఏవైనా సరే మీ దరిదాపుల్లోనికి రాకుండా జాగ్రత్తగా చూసుకోండి. ఇది ఇంపైన సువాసనగా మారేటువంటి ఒక అద్భుతమైన బలి. నీ యొక్క శరీరాన్ని నువ్వు కాపాడుకోవటం, అది కూడా పరిశుద్ధంగా, దేవునికి అనుకూలంగా, ఆయన నివసించటానికి యోగ్యంగా, దేవునికి మహిమకరంగా నీ శరీరాన్ని నువ్వు కాపాడుకోవాలి. నిజంగా మొట్టమొదటిగా మన శత్రువు ఎవరైనా ఉన్నారు అంటే మన శరీరమే. మన శరీరమే మనలో నుండి తన యొక్క మరి భయంకరమైనటువంటి దేవునికి అవిధేయత పూర్వకమైనటువంటి పాపములను చేస్తూ, అతిక్రమాలను చేస్తూ దేవునికి దూరంగా చేస్తుంది. అందుకే ఈ శరీరాన్ని మనము కాపాడుకోవలసినటువంటి వారంగా ఉన్నాం. అపొస్తలుడైనటువంటి పౌలు గారు అంటాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇక జీవించువాడను నేను కాదు, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. అందుకే పౌలు గారు అంత గట్టిగా, ఎంతో చక్కగా ఆయన నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకోండి అని ఎంతో ఒక కాన్ఫిడెన్స్గా, అంటే ఎంత పరిశుద్ధంగా జీవించు ఉంటే ఆ మాట చెప్పగలడు చెప్పండి. తన శరీరాన్ని, ప్రాణాన్ని, ఆత్మను దేవునికి సజీవ యాగంగా సమర్పించుకున్నాడు. కాబట్టే అపొస్తలుడైనటువంటి పౌలు గారు ఒక సాక్షిగా నిలబడ్డాడు. అందుకే ఆయన అంటాడు, మంచి పోరాటము పోరాడి తిని, విశ్వాసము కాపాడుకొంటిని, నా పరుగు తుదముట్టించి తిని. ఎవరు చెప్పగలరండి ఇంత గొప్ప మాటలు? ఎవరు చెప్పగలరండి గుండె మీద చేసుకుని నేను పరిశుద్ధంగా జీవించాను, క్రీస్తును పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అని ఈరోజు మరి గుండె మీద చేయి పెట్టి చెప్పుకోగలవా? ఈరోజు నేను నిజంగా పరిశుద్ధంగా జీవిస్తున్నాను అని నువ్వు చెప్పగలవా? చాలామంది నేను దీవించబడలేకపోతున్నాను, నేను ఆశీర్వదించబడలేకపోతున్నాను, చాలా నష్టపోతున్నాను, చాలా ఇబ్బంది పడుతున్నాను, అన్నీ నాకే శ్రమలు వస్తున్నాయి, అన్నీ నాకే ఇబ్బందులు వస్తున్నాయి, అయ్యో నాకే రావాలా ఈ శ్రమ అని బాధపడుతున్నావు కదా. మరి నీ జీవితాన్ని, నీ హృదయాన్ని, నీ శరీరాన్ని పరిశుద్ధంగా కాపాడుకుంటున్నావా? ముందుగా ఇది చేయాలి. కండిషన్ అప్లై. నీవు దీవించబడాలి, ఆశీర్వదించబడాలి అంటే ఒక కండిషన్ తర్వాతనే, ఒక ఆజ్ఞ తర్వాతనే కింద వాగ్దానం రాస్తాడు. ఈ లోకంలో కూడా మనం చూస్తూ ఉంటాం. ఇదిగో వాషింగ్ మిషన్ తీసుకుంటే ఐరన్ బాక్స్ ఫ్రీ కదా, కింద రాస్తాడు షరతులు వర్తిస్తాయి, కండిషన్ అప్లై. మేము చెప్పింది చేస్తేనే వాషింగ్ మిషన్ కొంటే ఈ ఐరన్ బాక్స్ ఫ్రీ ఇస్తాం. మరి ఈ లోకంలో ఉన్న ప్రజలే ఆ విధంగా ఉంటే దేవుడు ఆ యొక్క ఆజ్ఞ తర్వాత వాగ్దానము ఇవ్వడా? ప్రియ దేవుని బిడ్డలారా, మొట్టమొదటిదిగా మనము మన శరీరాన్ని దేవునికి అనుకూలంగా మార్చాలి, దేవునికి పరిశుద్ధంగా మార్చాలి, ఆయన మనలో ఉండటానికి అనుకూలంగా మార్చాలి. అప్పుడే హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. నిజంగా నీ జీవితంలో ఆశీర్వాదం కావాలంటే మొట్టమొదటి బలి నీ శరీరాన్ని ఆయనకు సజీవ యాగంగా సమర్పించుకోవటం. ఎప్పుడైతే ఇది చేయగలుగుతావో నీ జీవితంలో అద్భుతమైనటువంటి ఆశీర్వాదాన్ని పొందుకోగలవు. ఇది ఒక ఆత్మ సంబంధమైన బలి. నీ శరీరాన్ని
దేవునికి అనుకూలంగా మార్చటం, పరిశుద్ధంగా నీవు జీవించటం. ఎందుకంటే మరి తెస్సలోనికి రాసినటువంటి పత్రికలు రాస్తాడు, దేవుని చిత్తము ఏమిటి అంటే ఇదిగో మనము పరిశుద్ధంగా జీవించుటయే దేవుని చిత్తం. జారత్వమునకు దూరంగా పారిపోవడమే దేవుని చిత్తం. మరి దేవుని చిత్తాన్ని నువ్వు నెరవేర్చి ఆయన ఆశీర్వాదం పొందుకోవాలని ఇష్టపడుతున్నాడు. మొట్టమొదటి బలి ఆత్మ సంబంధమైన బలి. మరి దేవుని మాటలు విని దాన్ని విడిచిపెడితే దానివల్ల లాభము లేదు. మనము ఎప్పుడైతే దానిని అనుసరిస్తామో, ఆచరిస్తామో అప్పుడు మన జీవితాల్లో దేవుని యొక్క గొప్ప కార్యాలు చూడగలుగుతాం. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. దయచేసి నాతో పాటు అందరూ కూడా ఏకీభవించండి. పరిశుద్ధాత్మ దేవుడా, స్తోత్రాలు నాయన. మాతో సూటిగా స్పష్టంగా మీరు మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు. ఆత్మ సంబంధమైన బలులు ఏమిటో మాకు వివరిస్తున్నారు. మీ దీవెనలు, మీ ఆశీర్వాదాలు మేము ఎలా పొందుకోగలమో, మా జీవితాల్లో స్తుతి మా స్థితిని మారుస్తుంది, మా పరిస్థితిని మారుస్తుంది అని మీరు సెలవిస్తున్నారు. అయ్యా, మిమ్మల్ని స్తుతించేటువంటి వారముగాను, పరిశుద్ధముగా మీకు అనుకూలముగా మా శరీరాన్ని సజీవ యాగముగా సమర్పించుకునేటువంటి వారముగాను అయ్యా, అలాగే నాయన మీ నామాన్ని ఒప్పుకుంటూ అర్పించేటువంటి జిహ్వా ఫలం స్తుతియాగము ద్వారాను నాయన మీరు మాలో ఉంచిన విశ్వాసము అనేటువంటి యాగము ద్వారాను అవిశ్వాసపు పొరలు ఇంకా ఉంటే మాలో తొలగించుమని అయ్యా, ఆవగింజంత విశ్వాసము మాలో ఉండుటకు సహాయం చేయమని. ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు, మీరు అసాధ్యులు అన్నారు. అట్టి విశ్వాసాన్ని మాలో అనుగ్రహించుమని, మీ మాటలు ఎక్కువగా వింటూ విశ్వాసాన్ని ఇంకా అభివృద్ధి చేసుకునేటువంటి భాగ్యం మాకు దయచేయమని. తండ్రి, ఉపకారము, ధర్మము అనేటువంటి యాగము మేము కలిగిన వారముగా, మాకు మేలు చేసినప్పుడు నాయన మేము ప్రత్యుపకారము చేసేటువంటి వారముగా, మాకు ఉపకారము చేసినప్పుడు నాయన వారికి మేము మేలు చేసేటువంటి వారముగా ఉండటకు సహాయం చేయమని. అయ్యా, ఏమాత్రము కూడా నాయన వారికి మేలు చేయకపోయినా కీడు మాత్రం చేయకుండా అయ్యా ఎప్పుడు కూడా మేలు చేసేటువంటి స్వభావాన్ని మాకు అనుగ్రహించమని. మీరు ఇచ్చినటువంటి నాయన ధర్మశాస్త్రములో అన్నింటినీ కేవలము 2 ఆజ్ఞలుగా మార్చి మా జీవితాల్లో ఆశీర్వాదానికి ఒక అద్భుతమైన తాళపు చెవులుగా మీరు ఇచ్చారు. మిమ్మల్ని పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ వివేకంతో, పూర్ణ బలముతో మిమ్మను మేము ప్రేమించేవారముగా, మమ్మును వలె మా పొరుగు వారిని ప్రేమించేవారినిగా అయ్యా ప్రాణము పెట్టినంతగా మీరు మమ్మల్ని ప్రేమించారు. అట్టి ప్రేమను మాలో అనుగ్రహించమని. తండ్రి, మీ దయగలిగిన పాదాల చెంత ఈ మాటలన్నీ కూడా మంచి నేలను పడిన విత్తనాల వలె 100 60 30 నీటి కాలువల యూరను నాటబడినది ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టులా చేనుదంతయు సఫలమయ్యేలా మీ వాక్యము మాలో ఫలింపచేయమని, మీ వాక్యము మా జీవితాల్లో ఫలింపచేసి ఆ ఫలము నిలిచినుటకు కృపనిమ్మని, మేము ఫలించుట తండ్రి మీకు మహిమ అని సెలవిచ్చారు. కృప చూపుమని, మా ప్రార్థనలన్నిటినీ మీరు అంగీకరించినందుకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ నజరేయుడైన మా ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన కృతజ్ఞతాపూర్వకంగా స్తుతిస్తూ వేడుకుంటూ నాయన ఈ మాటలు నాయన ఈ యొక్క కార్యక్రమాన్ని ఎవరైతే చూస్తున్నారో వారిని అందరినీ కూడా దీవించుమని, ఆశీర్వదించుమని, క్రీస్తు యేసు మహిమలో తండ్రి మీ యొక్క మహిమైశ్వర్యములో ప్రతి అవసరత తీర్చుమని, ఇది మొదలుకొని నీ పిల్లలు ఆశీర్వదింపబడటకు కృపనిమ్మని మా ప్రార్థన అంగీకరించిన తండ్రి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, దీవించి ఆశీర్వదించినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువు వారి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన కృతజ్ఞతాపూర్వకంగా స్తుతిస్తూ వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనలు, ఆశీర్వాదములు సకల పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘం అంతటికి సదాకాలము తోడయుండి మనల్ని నడిపించునుగాక. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, ఈ సందేశాలు మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. ఈ సందేశాలను షేర్ చేయమని ప్రభువు నామమున ప్రేమతో మీకు మనవి చేస్తున్నాం.
థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్.